మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అనైతిక ఒప్పందంతో యాదగిరిగుట్ట ఆలేరులో 1-2 గెలిపించారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. నేడు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ప్రజలు దీవించి యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో అనేక అవకతవకలు జరిగాయని ఎంక్వైరీ కమిటీ వేసి తిన్న పైసా కక్కిస్తామని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తెలిపారు. బీజేపీ గెలిచిన మీరు మీ అనైతిక ఒప్పందం వల్ల గెలిచిన తప్ప ఎక్కడ కూడా ఇది మీ విజయం కాదు. ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక బీసీ బిడ్డ మీద మీరు వల్గర్ లాంగ్వేజ్ బంద్ చేయండి. ఏ ఎలక్షన్ వచ్చినా, ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కాంగ్రెస్ కంచుకోట, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఆలేరులో కంచుకోట, ఇవాళ మున్సిపల్ వచ్చినా ఆలేరు కంచుకుంటే విజ్ఞప్తి చేస్తూ ఈ ఫలితాలతోటన్నా మరి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మరి చిల్లర మాటలు చిల్లర దుకాణం బంద్ చేసుకోవాలి. ఈ గెలుపుకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులకు, ముఖ్యంగా ఆలేరు పట్టణం, గుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిన మోటార్ మహాశైలకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. రైల్వే అండర్ పాస్ విషయంలో అందరం ఉద్యమాలు చేస్తా ఉంటే ఈమె కాన్వాయ్ వేసుకొని పోతా ఉంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కాన్వాయ్ ఉంటది, కానీ ఏదైనా మనిషి 10 మంది కనబడితే దిగి మాట్లాడతాడు. కానీ ఆమె అద్దాలు ఎక్కించుకొని పోకుండా ఇది రాదు, అండర్ పాస్ రాదు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం. చనిపోతే 3 కిలోమీటర్ల చొప్పున తీసుకొచ్చి శ్మశాన వాటికకి తీసుకెళ్లినటువంటి సందర్భం. అంటే మనం సమర్పించేసి భక్తు రాజకీయ పార్టీగా మారి భక్తు దోపిడీ పార్టీగా మారినటువంటి మీరు కదా, ఎవరు ఆదరిస్తారు మిమ్మల్ని? తెలంగాణ రాష్ట్రంలో మీరు గతంలో చెప్పారు, మేము మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శకం ముగిసింది, అయిపోయింది. మీ తెలంగాణ భవన్ కి తాళం వేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు.